డే బిఫోర్ యెస్టర్డే నైట్ అక్కన్నపేట్ పోలీస్ స్టేషన్ హుస్నాబాద్ డివిజన్లో ఈ మర్డర్ కేసు ఒకటి బేసిక్లీ రాబరీగా ఇనీషియల్గా రిపోర్ట్ అయ్యి మళ్ళీ విక్టిమ్ చనిపోతూ మర్డర్ కేసులో కన్వర్ట్ అయిన మ్యాటర్ రిపోర్ట్ అయింది. సో మంచినీళ్ళ బండ విలేజ్లో ఇన్సిడెంట్ జరిగిందండి. దీంట్లో అరౌండ్ ఈవినింగ్ అవర్స్లో 9:30 to 10 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక విక్టిమ్ లేడీ దగ్గర ఈ చైన్ స్నాచింగ్ అంటే జ్యువెలరీ తను వేసుకున్న చైన్ ఇయర్ రింగ్స్ స్నాచ్ చేసుకొని అన్నోన్ పర్సన్స్ ఎస్కేప్ అయ్యారు, అసాల్ట్ చేశారు, బ్లీడింగ్ ఇంజురీస్తో విక్టిమ్ ఉంది. దిస్ వాజ్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సో ఇది మొత్తం అక్కడ ఇమ్మీడియట్గా మా టీమ్స్ సీన్ విజిట్ చేసి మళ్ళీ లేడీ లేటర్ ఆన్ షీ డైడ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్. సో మల్టిపుల్ ఇంజురీస్ ఉంటున్నాయి తనకి, ఎస్పెషలీ ఫేస్ మీద ఫ్రాక్చర్స్, ఫేషియల్ ఫ్రాక్చర్స్ అండ్ అదర్ మల్టిపుల్ కన్ఫ్యూజన్స్ బాడీ మీద ఉండేది. సో ఇనీషియల్ ప్రిలిమినరీగా చూస్తేనే ఇది ఒక రాబరీ లాగా అనిపించలేదు. యూజువల్ రాబరీ ఎంఓస్ చూస్తుంటే దాంతో మ్యాచ్ అవ్వలేదు. ఏదో వేరే రీజన్ వెండటాతోనే ఇది జరిగినట్టు మాకు ప్రిలిమినరీగానే తెలిసింది. సో దీనిలో ఫర్దర్గా మొత్తం డీటెయిల్స్ వెరిఫై చేస్తే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో 2 వైఫ్స్ అండి పర్సన్కి. చనిపోయిన ఆమె ఏమో పెద్ద వైఫ్ అండ్ ఇప్పుడు మర్డర్ అక్యూజ్డ్గా మాకు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన ఆమె ఏమో చిన్న వైఫ్, ద యంగర్ వైఫ్ ఆఫ్ ది పర్సన్. ఈయన బోయిని కనకయ్య అని 52 years old ఆయన. ఈయన 2 పిల్లలు. సో ఇప్పుడు చిన్న వైఫ్ షీఈస్ ద వన్ హూ హ్యాస్ కమిటెడ్ దిస్. బేసిక్లీ లాంగ్ స్టాండింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ బిట్వీన్ దెమ్. 2 వైఫ్స్ ఉండటం వలన ఈ గోల్డ్ మీద లేదంటే జనరల్ చిన్న క్వారల్స్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం అంటే లాస్ట్ 15-20 years నుంచి నడుస్తున్న డిస్ప్యూట్స్ ఇది. ఆ రోజు కూడా వాళ్ళిద్దరి మధ్యలో సమ్ ఆర్గ్యుమెంట్స్. ఈయన ఏమో బయట హమాలీగా వర్క్ చేస్తున్నాడు హస్బెండ్. సో వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర ఉండి చిన్న డిస్ప్యూట్స్లో పెద్దగా అయిపోయి ఆమె పనుకున్న టైంలో ఈయన అక్కడ ఉన్న స్టిక్తో తన మీద అసాల్ట్ చేశారు. అది చేసే వరకు ఫస్ట్ షాట్కి కొంచెం ఇమీడియట్గా బ్లీడింగ్ ఇంజురీస్ అండ్ ఆమె రెస్పాండ్ చేసే పరిస్థితి లేదు. సో దాని తర్వాత ఈమె భయపడి ఇంకా ఫర్దర్ ఫేస్ మీదనే అసాల్ట్ చేసే వరకు కంప్లీట్లీ ఆమె అన్కాన్షియస్ స్టేట్లో వెళ్ళిపోయింది. మళ్ళీ ఈమె భయపడి బయటకు వచ్చి ఇట్లా మీ అందరికీ తెలిసిందే లాస్ట్ వీక్ కూడా మాకు కొన్ని సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్ అయినాయి. దాంట్లో ఆర్గనైజ్డ్ గ్యాంగ్ అని మేము మళ్ళీ వాళ్ళని పట్టుకొని ఆ ముగ్గురిని రిమాండ్ కూడా చేస్తాం జరిగింది ఆ లాస్ట్ వీక్ అయిన ఒఫెన్సెస్లో. సో ఆ క్రమంలో మేము ఏరియాస్లో అన్ని విలేజెస్లో అవేర్నెస్ కూడా చేయించాం. ఈ డప్పు చప్పుట్లతో కూడా అన్ని అవేర్నెస్ చేయించాము. ఊరికి సర్పంచులతో అలర్ట్ చేస్తూ అక్కడున్న లోకల్ యూత్ని కూడా అలర్ట్ చేసాము. ఎస్పెషలీ గోల్డ్ వేసుకొని ఇంటి బయట పనుకోవద్దని ఇట్లాంటి అవేర్నెస్ కూడా చేసాము. సీసీటీవీ గురించి కూడా చెప్తున్నాము. సో ఈ వీళ్ళ ఊర్లో కూడా అట్లాంటి అవేర్నెస్ జరిగింది. సో వాళ్ళు కూడా చెప్తున్నారు ఇట్లా ఈ అవేర్నెస్ చేస్తాం వలన అందరూ ఇంటి లోపల పనుకో ఉన్నారు. ఇమీడియట్గా విసినిటీలో హౌసెస్ కూడా ఉన్నాయి, వేరే హౌసెస్ ఉన్నాయి, కానీ కూలర్లు వేసుకొని లోపల పనుకుంటాం వలన సౌండ్ బయట వరకు వెళ్ళలేదు. అలానే ఈమె కూడా ఇమీడియట్గా ఫస్ట్ దెబ్బ తగిలిన తర్వాత అన్కాన్షియస్ అయిపోయే వరకు ఇంకా విక్టిమ్ కూడా పెద్దగా ఏం సౌండ్ చేసే సిచ్యువేషన్లో లేదు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇట్లా దొంగలు పడినట్టు చెప్తే క్రైమ్ని కవరప్ చేసుకోగలమని అక్యూజ్డ్ ఆలోచన చేసి దీన్ని కంప్లీట్లీ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ గోల్డ్ అంతా తీసుకెళ్ళి పక్కన ఉన్న ఆ హౌస్లోనే వాళ్ళ కిచెన్ ఏరియాలోనే దాంట్లో కంటైనర్లో పెట్టేసింది. అండ్ పబ్లిక్ అందరిని అలర్ట్ చేసి ఇట్లా దొంగలు పడ్డారు అని ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి వాళ్ళని గ్యాదర్ చేశారు. అండ్ దెన్ ఇమీడియట్లీ వాళ్ళ హస్బెండ్ వచ్చే వరకు వీళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఇంకా అలానే ఎస్కేప్ అవ్వాలని ఇంటెన్షన్తో ఉండింది. ప్రిలిమినరీగానే ఇంటరోగేషన్లో మాకు ఇది ఇన్సిడెంట్ అంతా బయటపడింది. అండ్ ఇప్పుడు మొత్తం ఈ గోల్డ్ అంతా తల మీద ఉన్న గోల్డ్ అది రికవర్ చేసాం. సో అక్కడే దొరికింది వాళ్ళ హౌస్ లోపలే. సో వన్స్ అగైన్ నేను పబ్లిక్కి అపీల్ చేస్తున్నాను దట్ ఇట్లాంటి అంటే వాళ్ళు ఈ దొంగలు పడుతున్నారని చెప్పి ఫేక్ స్టోరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేయకూడదు. కొందరు ఇలా అవుతున్నాయని మేము ఏదో ఫేక్ స్టోరీ చేసి ఏదైనా గెయిన్ తీసుకోవచ్చు అని ఇంటెన్షన్తో ఉంటారు. ఏదైనా ఎవ్రీథింగ్ క్యాన్ బీ ఫౌండ్ అవుట్ సైంటిఫిక్లీ అండ్ ట్రూత్ ఆల్సో విల్ కమ్ అవుట్.
సో అందుకే ఇట్లాంటి ఫేక్ స్టోరీస్ని చూస్ చేసుకొని వాళ్ళ పర్సనల్ గ్రజెస్ని సెటిల్ చేయాలని ట్రై చేసుకోవద్దు. అండ్ అలానే లాస్ట్ వీక్ అయిన సిరీస్ ఆఫ్ ఒఫెన్సెస్ సర్చింగ్స్ ఏదైనాయో బెజ్జంకిలో లేదంటే కొమరవల్లిలో అవన్నీ డిటెక్ట్ అయినాయి. దాంట్లో ప్రాపర్టీ కూడా రికవర్ అయింది. అది మేము ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. మొన్న హుస్నాబాద్లో కూడా ఒకటి ఇట్లా సీనియర్ సిటిజన్ని ఒక లేడీని ఆమెని మాయా మాటలు చెప్పేసి అటెన్షన్ డైవర్షన్గా చేసి ఆమె చైన్ తీసుకున్నాడు. అది కూడా నోన్ అఫెండరే. విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం 90 minutesలోనే మా టీమ్స్ వాళ్ళని ఐడెంటిఫై చేశారు. కానీ దాంట్లో పాయింట్ నోట్ ఏంటంటే పబ్లిక్లో వీ వాంట్ టు క్రియేట్ దిస్ అవేర్నెస్, అందరిలో ఈ అలర్ట్నెస్ రావాలా. ఈ దొంగలు వచ్చి ఇట్లా మేము ఏదో ఇప్పిస్తాము, మీకు ఏదో పెన్షన్ ఇప్పిస్తాము, ఒకసారి ఫోటో చూసుకొని ఇస్తాము ఇట్లా అని చెప్పి వాళ్ళు గోల్సులు తీసేస్తున్నారు, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్. సో అందరూ దీంట్లో వాళ్ళ ఉన్న ఇంటి దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్స్కి అవేర్నెస్ చేయాలా. ఇట్లా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాట్లాడిస్తున్నప్పుడు వాళ్ళు అలర్ట్ ఉండాలా, పబ్లిక్ని అలర్ట్ చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేయాలా. అండ్ ఎస్పెషలీ ట్రావెల్ టైంలో పబ్లిక్ స్పేస్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు వేసుకున్న జ్యువెలరీని, వేసుకున్న గోల్డ్ని ప్రికాషన్గా పెట్టుకోవాలి. సో దీని గురించి ఐ హోప్ మీరు త్రూ మీడియా మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తారని. ఈ కేసులో అయితే ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళ పోయిన గోల్డ్ ఏది ఉందో అది రికవర్ అయింది. అక్యూజ్డ్ తను ఒకరే. అండ్ అది పర్సనల్ గ్రజెస్తో జరిగిన ఇన్సిడెంట్. సో మర్డర్ ఫర్ గెయిన్ ఇది కేసు చేస్తాం జరిగింది. అండ్ షీ విల్ బి రిమాండెడ్ నౌ. ఒకటే కట్టతో అది ఇమీడియట్లీ అక్కడ బయట పొయ్యి ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేసింది కూడా.